ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన చర్యల ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి ముందుగా కారులో వెళ్తున్న కేఏ పాల్ కాసేపు హంగామా చేశారు. పాల్ రావాలి, పాలన మారాలి అంటూ కారు ఆపి నినాదాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ కీలక భేటీ జరుగుతున్న సమయంలో చంద్రబాబు ఇంటి ముందుగా కేఏ పాల్ వెళ్తున్నారు. భేటీ జరుగుతున్న విషయం తెలుసుకుని ఇంటి వద్ద కారు ఆపి పాల్ రావాలి, పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన నుంచి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను ఏపీ ప్రజలు ఎన్నోసార్లు చూసి విసిగిపోయారని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీద కూడా సెటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చంద్రబాబు చేశారని అన్నారు. పరిపాలన అంటే సినిమాల్లో డాన్సులు వేయడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా ఏపీని మోసం చేస్తున్న బీజేపీ జనం నమ్మబోరన్న కేఏ పాల్ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఏపీ భవిష్యత్తు మారాలంటే తమ పార్టీతోనే సాధ్యమని పాల్ అన్నారు. పాల్ రావాలి, పాలన మారాలి అని చెప్పిన కేఏ పాల్ సీనియర్ నాయకుడు బాబు మోహన్ తన పార్టీలోకి వచ్చాడని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తనను కలవాలని సూచించారు. అలాగే కాపులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం ఆలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పాల్ సూచించారు. ఇక కేఏ పాల్ ఇలా హల్చల్ చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవలే ఏపీ సెక్రటరేట్ వద్ద సైతం మెట్లపై కూర్చొని ఇలాగే హంగామా సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానంటున్న పాల్ వచ్చే ఎన్నికల్లో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. తాను వైజాగ్ నుంచి, బాబు మోహన్ వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున బరిలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు. కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని కేఏ పాల్ కోరారు. ముద్రగడ పద్మనాభం పునరాలోచించుకొని తమ పార్టీలోకి రావాలన్నారు. ఏళ్ల తరబడి 2 కుటుంబాలు, 2 పార్టీలే ఏపీని ఏలలా అని ప్రశ్నించారు. బహుజనుల పార్టీ అయినా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు మద్దతునిచ్చి గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత వైద్యం, విద్య అందిస్తానన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తానన్న కేఏ పాల్ స్టీల్ ప్లాంటు, కారు చౌకగా అదానికి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను అని అన్నారు. Nation, secular nation, fundamental rights are being violated. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already సుమోటో లెటర్ పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి 4లో. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్, ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ. ముద్రగడ పద్మనాభం ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఈ 2 పార్టీలో ఉన్న కాపులందరూ బయటికి రండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. పూలే ఆశయాలు నెరవేర్చండి. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం. 86% కంటే పైన. 2 కులాలే, 2 కుటుంబాలనే ఏలాలి. నేను మీ కొరకు వచ్చా. దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ 7569441275 కాల్ చేయండి. జాయిన్ అవ్వండి. మార్పు తీసుకొద్దాం.